ప్రతిపక్షాల నాయకులందరూ ఏమంటారు కోర్టుల కేసులు వేసిండ్రు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అగేన్స్ట్ గా. దానికి తోడుగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా దీనికి కౌంటర్ పిటిషన్స్ వేసిండ్రు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి మద్దతు తెలుపుతూ 2025 కి మద్దతు తెలుపుతూ సుప్రీంకోర్టులకు ఈ పంచాయతీ పోయింది. మన అందరికీ తెలుసు. 2 రోజుల నుంచి దీని మీద ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. అయితే చాలా మంది ఏమనంటున్నారు అని అంటే అగో చూసినామా సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసిందిగా అయిపోయింది ఇంకేం లేదుగా అని అన్నట్టు ఇక ఇలా ప్రాపగండానే నెగటివ్ ప్రాపగండా చేస్తారు. కాబట్టి చిత్రగుప్త్ మీ ముంగటికి వాస్తవాలు డైరెక్ట్ గా తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. అయితే సుప్రీంకోర్టు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజయ్ ఖన్నా ఇంట్రీమ్ ఆర్డర్ ఏమంటారు దీన్ని ఒక వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని కొంచెం పాజ్ చేయనికే ఇంట్రీమ్ ఆర్డర్ ఇద్దామని అనుకున్నప్పటికీ సెంటర్ కి స్టేట్స్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. ఇది నెక్స్ట్ వీకో నెక్స్ట్ మంత్ వాట్ ఎవర్ ఇట్ మే బి దీన్ని పోస్ట్ పోన్ చేసారు. అయితే కీన్ ముద్ద ఎక్కడ ఆగింది గిరీష్ అని చెప్తే హిందుస్థాన్ టైమ్స్ April 17, 2025 నిన్న 3 ముద్దాల దగ్గర ఆగింది. ఎట్లానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఏమని మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళంతా ఎక్సెట్రా అసలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 కంప్లీట్ గా ఒక ఫాల్తూ బిల్లు, దీన్ని తీసుకురావద్దు, ఇది కంప్లీట్ ముస్లింస్ లకు ఖిలాఫ్, వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అవుతున్నది అని చెప్పి వీళ్ళు చాలా మాట్లాడారు. అయితే కీ ఆస్పెక్ట్స్ లలో ఆగిపోయిన ముద్ద ఏందనంటే నవ్వొస్తుంది నాకు. వీళ్ళు కొట్లాడదామని ఏం పోయినరు, లాస్ట్కి ఏడికి ఎండ్ అయినరు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం మీకు ఒక పిచ్చ క్లారిటీ వస్తుంది ఇంట్లో. అయితే ఎట్లుందంటే సురంగం మీద ఎలకని తీస్తారు చూడు బయటికి, అట్లా అయిపోయింది. నిజంగా అసలు కాంప్రమైజ్ అయిపోయినరా వెనకటికి వీళ్ళందరూ కలిసి అని చెప్పి మనకు ఒక డౌట్ కూడా వచ్చేటట్టు ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది వక్ఫ్ మీద. కీ ఆస్పెక్ట్స్ ఏమున్నాయంటే వీళ్ళు ఏమంటారంటే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వక్ఫ్ ఏమున్నాయంటే ఇప్పుడు కోర్ట్స్ జనరలీ లెజిస్లేషన్ ఏదైనా లెజిస్లేషన్ పాస్ అయిన తర్వాత కోర్ట్స్ జనరలీ ఇంటర్ఫియర్ కావు. కాకపోతే ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ డిక్లేర్డ్ బై వక్ఫ్ బై యూజర్ ఇస్ డీనోటిఫైడ్ ఇట్ కెన్ హ్యావ్ ఎ గ్రీవ్ రామిఫికేషన్స్. అంటే వీళ్ళు ఏమని కొట్లాడారంటే ఫ్రెండ్స్, సపోజ్ ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఉంది, అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది వక్ఫ్ అని, మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది కదా, డీప్ గ్రేవ్ రామిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇష్యూస్ అవుతాయి కదా అని చెప్పారు. అయితే ఫస్ట్ ఈ తెలివివంతులకు అసలు ఏడ మోకాళ్ళలో ఉంటుందో తెలివి అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోర్టు చెప్పిన తర్వాత ఇది ఆల్రెడీ వక్ఫ్ అని చెప్పి డిక్లేర్ అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని తీసుకోపోయి వెనకకి ఇది వక్ఫ్ కాదు అని చెప్పడంలో మీనింగ్ ఉంటుందా? ఉండదు కదా. ఇంకొకటి వీళ్ళు ఏమంటారు అంటే ఇనుండ్రి, అంటే మీరు కామన్ సెన్స్ ఇనుండ్రి. ఇప్పుడు ఇంకోటి ఏమంటారు అంటే జామా మస్జిద్ వక్ఫ్ అది అంటారు. అయితే ఏ ప్రాపర్టీ అయినా అది వక్ఫో ఏఎస్ఐయో నిర్ధారించబడ్డది. వక్ఫ్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏఎస్ఐలు ఉండలేదు. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఐలు ఉన్న ప్రాపర్టీ మన వక్ఫ్ ఉండలేదు. లా బై ప్రిన్సిపల్ ఇట్స్ లా, రెండిట్లో మాత్రం ఉండలేదు. సో ఇది ఎప్పుడు ఎట్లా అనేది డెఫినేషన్స్ అండ్ ది ప్రాసెస్ డిఫైన్ అవుతుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఆల్రెడీ వక్ఫ్ అని చెప్పి డిక్లేర్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి చెప్తున్నారు చూడు ఇది మళ్ళా మేము ఇంకా తీసుకుంటాం అని అంటే అట్లా రెట్రోస్పెక్టివ్ సినారియో కోర్టులు చేస్తాయా నేను అడుగుతున్నా. అది ప్రాసెస్ అలా అంటే ఇలా ఆర్గ్యుమెంట్ ఎంత వీక్ ఉన్నదో చూడుండ్రి. నిజంగా చెప్పాలనంటే ఇలా వాళ్ళని పిచ్చోళ్ళని చేసుకుంటారా లేకపోతే ముస్లింలను పిచ్చోళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఒకసారి మీరు కోర్టులలో మన లైవ్ స్ట్రీమింగ్ చూస్తే మన అర్థమవుతుందేమో. నిన్ననైతే నాకు అసలు చదువుతుంటేనే పిచ్చెక్కింది. ఇంకొకటి ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ లో మీకు ఒక రూల్ ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈడ నిలబడ్డా, ఈ జాగా వక్ఫ్ అని చెప్పాడు ఖర్చీఫ్ వేస్తాడు. వేసినాక నేను ఎక్సెట్రా మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే కలెక్టర్ ఉంటారో ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఇది వక్ఫా కాదా అనేది ఆయన నిర్ధారించాలి. అయితే వీళ్ళు ఏమంటారంటే నేను ఒకసారి ఖర్చీఫ్ వేసేసిందంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చెప్పేదాకా కూడా ఇది వక్ఫ్ అని అనుకోవాలంటే అట్లెట్లయితుంది? మ్యాటర్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇది వక్ఫా కాదా అని చెప్పేదాకా మాత్రం నువ్వు ఓపిక పట్టాలి కదా. అంటే కాంగ్రెస్ ఏ రకంగా చట్టాలని భారతదేశంలో తీసుకొని వచ్చిందని మీరు చూడండి. అంటే ఇలా ఆర్గ్యుమెంట్ కరెక్టా నేను అంటున్నా, మీ విఘ్నతకి ఇచ్చిపెడుతున్నా ప్రజలకు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడగలుగుతుందా? ప్రతిపక్షాలు దీని మీద ఏమన్నా చెప్పగలుగుతాయా అని అంటే ఇక ఇలా తెలివి చూడు. అసలు ఈ ప్రొవిజన్ ఎట్లుంటుందని అని అడుగుతున్నా నేను. అంతే సింపుల్, ఒకటే మాట. When the district magistrate is inquiring or investigating to the subject,
that whether this property belongs to Waqf or not? How can somebody claim that the property is Waqf during the time of investigation? అన్నది ఒక పెద్ద క్వశ్చన్. థర్డ్ ముద్ద ఏంటారనంటే వక్ఫ్ కౌన్సిల్లల్లా కాఫిర్లను ఎట్లా పెడతారు, నాన్ ముస్లిమ్స్లను ఎట్లా పెడతారు అని అంటే దాని ఒక పెద్దది సగం సగం నిజాలు రాస్తారు న్యూస్ పేపర్లలో. నేను అందుకే అన్న నేను మొత్తం చదివేదాకా మాట్లాడా అని చెప్పిన. ఒక రోజు డిలే అవుతుంది వచ్చు చిత్రగుప్తుల, నో ప్రాబ్లం, యాక్చువల్ న్యూస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, వ్యూస్ వస్తే రాని రాకపోని. అయితే యాక్చువల్ న్యూస్ ఏందని అంటే ఇప్పుడు వక్ఫ్ కౌన్సిల్లా హిందువులు ఉన్నారా నాన్ ముస్లిమ్స్ ఉన్నారా అంటే బరాబర్ ఉన్నారు. అట్లెట్లా పెడతారు? మీరు దేవాలయాలలో హిందువులను పెడతారా, మీరు ముస్లింలను పెడతారా, మీరు అక్కడ చర్చిలల్లో అక్కడ అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా? హిందువుల మీద మాట్లాడారు, యాక్చువల్గా చర్చల విషయం అయితే రాలే. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నట్టే, ఇది మెంబర్లు అయ్యా ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఎక్స్ అఫిషియో. ఎప్పుడైతే సెంటర్ ఈ క్వశ్చన్ అడిగిందో, సెంటర్ మన సుప్రీంకోర్టు ఎప్పుడైతే సెంటర్ ని క్వశ్చన్ అడిగిందో, సొలిసిటర్ జనరల్ మన మెహతా గారు ఆయన ఏమని అన్నారంటే, మై లార్డ్, ఇట్ ఈస్ నాట్ ది మెంబర్స్ ఆఫ్ ది వక్ఫ్, దే ఆర్ ది ఎక్స్ అఫిషియో మెంబర్స్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. అంటే సెంటర్ ఒక మనిషిని డిప్లాయ్ చేస్తుంది, అలానే ఎక్స్ అఫిషియో మెంబర్స్ అని అంటారు, వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బి అంటారు. ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరన్నా ఉంటారు కదా, మై లార్డ్షిప్ అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా. ఇంకా షాకింగ్ రివీలేషన్స్ కూడా అయినాయి, ఆర్గ్యుమెంట్లు మీరు కరెక్ట్ ఉంటే అవుతుంది. అయితే ఇప్పుడు 100-200 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రాపర్టీ వక్ఫ్ ఉందో అది ఆల్రెడీ వక్ఫ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు గంభీరమైన క్వశ్చన్ ఏందనంటే, ఇగో వీళ్ళందరికీ ఈ వక్ఫ్కి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారు కదా వాళ్ళకు, వీళ్ళ 100-200 సంవత్సరాల నుంచి వీళ్ళు కబ్జాలు ఉన్న ప్రాపర్టీ అది వక్ఫ్ మాత్రం, దాన్ని మనం ముట్టొద్దు, దానికి గ్రేవ్ రామిఫికేషన్స్ ఉన్నాయని అంటారు. మళ్ళీ అదే నా పొజిషన్స్ లో ఉన్న నా దేవాలయము, నా హయాంలో ఉన్న నా భూములు, అవి వీళ్ళు వచ్చి వక్ఫ్ అంటే మాత్రం మనము నోరు మీద ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చేసేసి ఆ భయల్ ముజే మార్ అని చెప్పి ఇచ్చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అని నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నా. సెకండ్ నేను ఏమేస్తున్నా అంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో వీడు ఖర్చీఫ్ వేసిండు, ఏమనేసిండు, ఇది వక్ఫ్ అనేసిండు. పొజిషన్ ఎవరి దగ్గర ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది. కేవలం వీడు గంభీరమైన ఆరోపణలు చేసిండు వక్ఫ్ వచ్చి, ఇది వక్ఫ్ ఎట్లయిపోతుంది? పొజిషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది, క్లెయిమ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఈడొచ్చి కేవలం వక్ఫ్ అని అన్నాడు. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సిన కర్మ ఎవరికి పట్టింది? వక్ఫ్ కి పట్టింది. కాదట, డిస్ట్రిక్ట్ మెటీరియల్ అది అప్పటికి ఇచ్చేయాలంటే తర్వాత చూసుకుందామంట. అట్లెట్లా? ఇంకోటి చూడండి మీరు, ఇప్పుడు ఈ వక్ఫ్ ఏదైతున్నదో కంప్లీట్ గా ఈ ప్రాపర్టీలు వెనకటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ప్రాపర్టీస్ ఉన్నాయి మన తెలంగాణలో, ఇది ఆల్రెడీ వక్ఫ్ అని చెప్పి నిర్ధారించబడ్డది. మళ్ళీ నిర్ధారించిన ప్రాపర్టీలు వక్ఫ్ అని చెప్పినప్పుడు వీటి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవద్దు? బరాబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా అంటే సుప్రీంకోర్టు అన్నది. అంటే పాతే కదా, మళ్ళీ మీరు ఆ పుండును ఎందుకు గిచ్చుతున్నారు అని అంటే, పుండుని గిచ్చుడు ఏముంది మై లార్డ్షిప్, ఇది మ్యాండేట్ కదా, ఇది ఖచ్చితంగా చెయ్యాలి కదా. ఎందుకంటే ఈ ఫ్రేమ్ వర్క్ 1995 వక్ఫ్ యాక్ట్ లో కూడా ఉన్నది, ఇది అట్లనే 2013 వర్షన్ లో కూడా ఉన్నది. ఇవాళ కొత్తగా మాట్లాడతలేం కదా లార్డ్షిప్ అని చెప్పి మాట్లాడితే సుప్రీంకోర్టు కూడా జర ఆలోచించింది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ప్రాపర్టీ నేను వక్ఫ్ అని చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా నా పేరు మీద. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్పుడు కాగజ్ ఉండాలి కదా, కాగజ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి. కాగజ్ నై బతాయింగే पर కై డాలింగే కి ఏ వక్ఫ్ ప్రాపర్టీ, అట్లెట్లయితుంది అని చెప్పి చెప్తున్నా. సుప్రీంకోర్టుకి ఈ బ్రిగేడ్ గ్యాంగ్ ఏదైతే ఉండనో అందరూ పోయి ఏమంటారంటే, ఈ యాక్ట్ చాలా ఘోరము, ఇది వెరీ డిస్టర్బింగ్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని నాశనం చేస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు కూడా దానికి ధీటైన జవాబు చెప్పి, దీనికి మనం చూసామని అన్నప్పుడు చూస్తున్నాం అని చెప్పి చెప్పిండ్రు. అయితే సెక్షన్ 3R ఏదైతే ఉన్నదో, వక్ఫ్ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ లెక్కించి గవర్నమెంట్ ప్రాపర్టీ మీద ఆరోపణలు వస్తే అబ్వియస్ గా ఇన్వెస్టిగేషన్ పోవాలా, దాని మీద దర్యాప్తు జరగాల, దాని తర్వాత ఇది ఉండాలా అని చెప్పారు. అయితే సీనియర్ అడ్వకేట్స్ మన సిబ్బల్ గారు, రాజ్ ధవన్ గారు, అభిషేక్ మను సింఘ్వి గారు, వీళ్ళందరూ ఏమంటారంటే ఇది క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మాట్లాడతారు. అయితే నేను ఆ దిగ్గజ లాయర్లకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసి అడుగుతున్నా, ఏందనంటే కపిల్ సిబ్బల్ గారి కానివ్వండి, అభిషేక్ మను సింఘ్వి గారు కానివ్వండి, దిగ్గజ లాయర్లు, నేనేమడుగుతున్నా అంటే, వెన్ మీరు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది బికాస్ ఆఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అని అన్నారు కదా, మళ్ళీ మానవ హక్కులను అనేది కేవలం 20 కోట్లు 25 కోట్లు ఉన్న ముస్లింలకే ఉంటుందా? అంటే నాన్ ముస్లిమ్స్ కి మానవ హక్కులు ఉండయా? ఇప్పుడు వచ్చి ఈ గుడి నాది వక్ఫ్ అని చెప్పేయంగానే ఎప్పుడు వచ్చింది ఈ వక్ఫ్ అనేది, ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చిండు,
దీనివల్ల ఏంది ఏం కథ తెలియకుండా మానవ హక్కుల ఉల్లంఘన, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవుతుంది అని అంటే మళ్ళీ అదే ఫండమెంటల్ రైట్స్ హిందువులకు ఉండయా అన్న నా ప్రశ్న కరెక్టా రాంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సిబ్బల్ ఏమని అన్నారనంటే 200 మిలియన్ల ఫేత్ కంటే 20 కోట్లు అనుకో, 25 కోట్లు అనుకో, వాట్ ఎవర్ ఏదన్నా అనుకో, వీళ్ళందరికీ వాళ్ళ నమ్మకాలకు ఒక చిట్కా అని అంటారు. మళ్ళా హిందువుల నమ్మకాలు పోతే హలాలనా? ఓ మాట అడుగుతున్న కపిల్ సిబ్బల్ గారు, ఇదేమో మీరు హరాం అని అంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న కథ. కాకపోతే మళ్ళీ వక్ఫ్ ఏదైతే మీరు ప్రాపర్టీ పెట్టేసి ఇది నాదే అని అంటే అది హలాలా హిందువుల మీద అని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతున్న ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? వక్ఫ్ నామ్స్ ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ ఫీచర్స్ అండర్ ఆఫ్ ది ఇస్లాం అని చెప్పి 1990 ఏదైతే వక్ఫ్ యాక్ట్ 1995 ఉందో సిబ్బల్ గారు ఏమంటారంటే దట్ ఆర్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఇస్లాం అని అంటారు. దెన్ సుప్రీంకోర్టులు కానీ మీరు ఒక న్యాయ దిగ్గజులు మీరందరూ మళ్ళా ఫీచర్స్ ఆఫ్ హిందూయిజం గురించి ఎందుకు డిస్కస్ చేయరు? ఫీచర్స్ ఆఫ్ ఇస్లాం, ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఇస్లాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ హిందూయిజం గురించి ఎందుకు మాట్లాడొద్దు? అంటే మా హక్కులు కావా? మా ఆస్థ కాదా? మా నమ్మకం కాదా? కేవలం మైనారిటీ అపీజ్మెంట్ కోసమే పనిచేయాలనా? హౌ కమ్ ఇట్ అటెస్ ద వక్ఫ్ హ్యాస్ బికమ్ ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఇస్లాం? అండ్ ఐఎమ్ క్వశ్చనింగ్ కపిల్ సిబ్బల్ ఇన్ దిస్ రిగార్డ్. సిబ్బల్ గారు ఏమంటారు సెక్షన్ 9 ఆఫ్ ది న్యూ లా ముస్లింలు కాకుండా వేరే వాళ్ళని ఎట్లా పెడతారు అని అంటారు. అది ఎక్స్ అఫిషియో మెంబర్స్ మిస్టర్ సిబ్బల్. సో ఇక మీరు అది దాని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. హిందువులు కాకుండా ముస్లింలను మీరు హిందూ ఎండోమెంట్ అలా పెడతారనంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ పెడుతున్నాం మై లార్డ్షిప్. అది కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పరిమితి కాలం అయిపోయినాకనే ఈ లా ఇంప్లిమెంట్ అవుతుంది. దానికంటే ముందు ఇప్పుడు వాళ్ళని జరిపేసి పెడతలేం మై లార్డ్షిప్ అని చెప్పారు. అయితే మాక్సిమం ఎంతమంది ఉంటారు నాన్ ముస్లిమ్స్ అని అంటే 2 మెంబర్స్. అది ఎక్స్ అఫిషియో మెంబర్స్ కింద పెడుతున్నారు. అయితే నాకు తెలిసి చీఫ్ జస్టిస్ కానీ ఆర్ టు దట్ మ్యాటర్ మన సుప్రీంకోర్టు బెంచ్ కానీ దీని మీద పెద్దగా ఏమి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేదు. అయితే ఒక గంభీరమైన డిస్కషన్ జరిగింది. ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన సంజీవ్ ఖన్నా గారు, హానరబుల్ జస్టిస్ సంజయ్ కుమార్ గారు, ఇంకా కేవి విశ్వనాథన్ గారు ఈ కేసు వింటున్నప్పుడు సొలిసిటర్ జనరల్ మెహతా ఈ ఎక్స్ అఫిషియో మెంబర్ల గురించి మాట్లాడుకుంటా ఏమని అన్నారంటే, సరే ఇప్పుడు అబ్జెక్షన్స్ గిట్లా మనం చేస్తే ఈ వక్ఫ్ సంబంధించి మనం మాట్లాడితే ఇప్పుడు నాన్ ముస్లిం జడ్జిలు కూడా ఇది వినొద్దు కదా, అప్పుడు ఈ లెక్క ప్రకారం అట్లనే ఉంటది కదా. ఇప్పుడు మీరు కూడా ఏదైతే ధర్మాసనం ఈ ఆర్గ్యుమెంట్ వింటున్నారో ఇంట్లో మీరు ఎవరు ముస్లింలు లేరు కదా, సో ఈ మ్యాటర్ డిస్క్వాలిఫై అయిపోవాలి కదా అని అంటే జడ్జిలు చాలా గంభీరంగా షాకింగ్ కామెంట్స్ మాట్లాడుతున్నారు. మీరు మెహతా గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేము ఎప్పుడైతే ఈ కుర్చీలలో కూర్చుంటామో మేము కూర్చుంటామో మా రిలీజన్ ని మేము మర్చిపోతామని చెప్పారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన సంజీవ్ ఖన్నా గారు. నా రిలీజన్ ని మన మతాన్ని నేను మర్చిపోతా, నేను సెక్యులర్ గా జడ్జ్మెంట్ ఇస్తా అని చెప్పిండ్రు. మళ్ళీ అదే ఎప్పుడైతే నువ్వు ఒక శాసించే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు సెక్యులర్గా ఉండాలా లేదా మతతత్వంగా ఉండాలా? మీ వక్ఫ్ మాత్రం మతతత్వంగా ఉండొచ్చు, వేరులది మాత్రం ఉండొద్దు. ఇది ఎక్కడ నీతి అని అంటున్నా. సో ఇవన్నీ డైరెక్షన్స్ ఇన్న తర్వాత ఇదంతా పెట్టిన తర్వాత ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిండ్రంటే ఇంట్రీమ్ ఆర్డర్ ఏమి ఇయ్యలేదు. మెహతా గారు ఏమని అన్నారు, ద గవర్నమెంట్ రిక్వైర్స్, అంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 7 రోజుల మాకు టైం కావాలా, మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఫైల్ చేస్తాము అని చెప్పిండ్రు. సో కోర్టు ఏమని అన్నది అంటే, సరే వాళ్ళు 7 days తీసుకుంటారన్నారు కదా ఫైల్ చేయడానికి, తీసుకున్నాక 5 days మీరు కూడా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత 7+5 ఆల్మోస్ట్ ఒక 12 days, 12 to 15 days తర్వాత దీన్ని మళ్ళీ ఇందామని చెప్పి ఒక నెక్స్ట్ డేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీమ్ ఆర్డర్ వచ్చిందా? ఏమన్నా స్టే ఆర్డర్ వచ్చిందా? ఏదో గత్తర హిందూ దేవాలయాల మీద ముస్లింలు వెళ్తారా? ఎక్స్ అఫిషియో మెంబర్స్ నువ్వు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయి. 100-200 సంవత్సరాలు ఉన్న ప్రాపర్టీ. ఇప్పుడు ఏదైతే ఇలా బూటకపు నాటకం ఉండే కదా, ఏది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది అని, ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే దాఖలే లేదు. బికాస్ ఒక ప్రాపర్టీ అగర్ ఇది మస్జిద్ అయితే అది మస్జిదే, ఇది ఏఎస్ఐలు ఉంటే ఏఎస్ఐయే, 100-200 సంవత్సరాల క్రితం అది మస్జిద్ ఉంటే అది మస్జిదే. కాకపోతే నా దేవాలయం కాదా? 1500 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం సడన్ గా వక్ఫ్ ఎట్లయింది రాబోయే నాకు అర్థం కాదు. అప్పుడు మీ ఎడారి మతాలు కూడా పుట్టలే కదా. క్వశ్చన్ ఆడొస్తుంది, దాని మీద డిస్కషన్ గంభీరంగా జరుగుతుంది.
2 రోజులు, ఒక రోజు లేట్ అయినా చిత్రగుప్త్ కంప్లీట్ గా డీకోడ్ చేసి చెప్తా అని చెప్పినాం. ఇప్పుడు మీకు కంప్లీట్ గా డీకోడ్ చేసి చెప్పినాం. ఇక మీరు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు? ఓ నలుగురికి షేర్ చేసి హిందువుల జాగృతి చేస్తారా, లేక సెక్యులర్ ఢోంగులలో మీరు బతుకుతారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.